Welcome to Telugu One Academy. So today I am going to start the discussion on Jinnah's 14 points. జిన్నా యొక్క 14 సూత్రాల గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చిస్తున్నాం. ముఖ్యంగా నెహ్రూ నివేదిక 1928లో మోతీలాల్ నెహ్రూచే రాయబడిన తయారు చేయబడిన నెహ్రూ నివేదిక భారతదేశ చరిత్రలోనే రాజ్యాంగ నిర్మాణం దిశగా మొట్టమొదటిసారిగా 1928 నెహ్రూ నివేదికతో అడుగులు పడ్డాయి. 1928 Nehru's report is the earliest work on the Indian Constitution. 1928 Nehru's report is the greatest effort in the direction of framing Indian Constitution, in the direction of drafting the framework of the Indian Constitution. ఆ విధంగా నెహ్రూ నివేదిక గొప్ప ప్రభావం చూపించింది. భారత జాతిని మొత్తాన్ని ప్రతిబింబిస్తూ అద్భుతమైన నివేదికను నెహ్రూ డ్రాఫ్ట్ చేయడం జరిగింది 1928లో. కానీ దాంట్లో కొన్ని సూచనలను అందిస్తూ కొన్ని మార్పుల్ని సూచిస్తూ మహమ్మద్ అలీ జిన్నా 3 సూచనలు అందించడం జరిగింది. దాన్ని నెహ్రూ ఒప్పుకోకపోవడంతో చివరికి మహమ్మద్ అలీ జిన్నా నెహ్రూ నివేదికతో విభేదించి 14 సూత్రాల పథకాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే నెహ్రూ నివేదికకు కొన్ని మార్పులను మహమ్మద్ అలీ జిన్నా 3 అంశాల్లో సూచించడం జరిగింది. అందులో నంబర్ 1, ముస్లింలకు ఆయా ప్రాంతాల్లో వారి జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్ కల్పించడం, కేంద్రంలో 1/3 వంతు రిజర్వేషన్లు, కేంద్ర క్యాబినెట్లో శాసన చట్టసభల్లో 1/3 వంతు రిజర్వేషన్లు అయితే కేంద్ర క్యాబినెట్లో 1/3 వంతు రిజర్వేషన్లు, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీల్లో శాసనసభల్లో కూడా ముస్లింలకు 1/3 వంతు రిజర్వేషన్లు కట్టబెట్టాల్సిందిగా నెహ్రూ నివేదికలో ఈ అంశాలన్నిటినీ తీసుకురావాల్సిందిగా సూచించాడు జిన్నా. దీన్ని కొన్ని వర్గాలు ఒప్పుకోకపోవడంతో మరి నెహ్రూకు మరియు జిన్నాకి మధ్య పొంతన సరిపోకపోవడంతో చివరికి నెహ్రూ నివేదికను విభేదిస్తూ జిన్నా ప్రారంభించిన 14 సూత్రాల పథకం చాలా ప్రధానమైనది. సార్ పరిశీలించండి ఇక్కడ. ద 14 పాయింట్స్ ఆఫ్ మొహమ్మద్ అలీ జిన్నా. The form of the future constitution should be federal with the residuary powers vested at the provinces. చూడండి, భారతదేశ ప్రభుత్వ విధానం సమాఖ్య వ్యవస్థను అనుసరించాలి. బట్ అవశిష్టాధికారాలు అనేటివి కేంద్రం చేతుల్లో కాదు, రాష్ట్రాలకు ఉండాలి. బట్ అకార్డింగ్ టు 1928 నెహ్రూ రిపోర్ట్స్ the residual powers should be vested at center. But here, according to Muhammad Ali Jinnah's 14 points, the residuary powers should be vested at the provinces. So, ఈ విధంగా సమాఖ్య వ్యవస్థలో అవశిష్టాధికారాలు కేవలం రాష్ట్రాలకు మాత్రమే కల్పించాలి అంటున్నాడు. నెక్స్ట్, ఏ యూనిఫామ్ మెజర్ ఆఫ్ ద అటానమీ షెల్ బి గ్యారంటీడ్ టు ఆల్ ప్రావిన్సెస్. అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన ప్రతిపత్తి కల్పించాలి. ఒక రాష్ట్రానికి ఎక్కువ, మరొక రాష్ట్రానికి తక్కువ లేకుండా అన్ని రాష్ట్రాలకు సమానమైన ప్రతిపత్తి, సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. నెక్స్ట్, ఆల్ లెజిస్లేచర్స్ ఇన్ ద కంట్రీ అండ్ అదర్ ఎలక్టెడ్ బాడీస్ షెల్ బి కాన్స్టిట్యూటెడ్ ఆన్ ద definite principles of adequate and effective representation of minorities in every province without reducing the minority, any province, to minority or even equality. మైనారిటీలకు ప్రతి రాష్ట్రాల్లో వారి యొక్క జనాభా ప్రాతిపదికగా మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటున్నాడు. నెక్స్ట్, ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ ముస్లిం రిప్రజెంటేషన్ షల్ నాట్ బి లెస్ దాన్ 1/3. సెంట్రల్ లెజిస్లేషన్ కేంద్ర శాసనసభల్లో ముస్లింలకు 1/3 వంతు రిజర్వేషన్లు తప్పనిసరిగా
కల్పించాలి అంటున్నారు. అండ్ నో చేంజ్ షల్ బి మేడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బై ద సెంట్రల్ లెజిస్లేచర్ ఎక్సెప్ట్ విత్ ద కాంకరెన్స్ ఆఫ్ ద స్టేట్స్ కాన్స్టిట్యూయింగ్ ద ఇండియన్ ఫెడరేషన్. చూడండి, భారత రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం లేనిదే, రాష్ట్రాల యొక్క ఆమోదం లేనిదే కేంద్రం ఎటువంటి అంశాన్ని ఆమోదించకూడదు, ఎటువంటి చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకురాకూడదు. కేంద్రం చేసే ప్రతి శాసనంలో రాష్ట్రాల యొక్క ఆమోదం తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు. రైట్. నెక్స్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ ద కమ్యూనల్ గ్రూప్స్ షల్ కంటిన్యూ టు బి సపరేట్ ఎలక్టరేట్స్ ప్రొవైడెడ్ దట్ ఇట్ షల్ బి ఓపెన్ టు ఎనీ కమ్యూనిటీ అట్ ఎనీ టైమ్ to abandon its separate electorate in favor of the joint electorates. ఇక్కడ గమనిస్తే మతపరమైన నియోజకవర్గాలు అనేటివి కొనసాగాలి. ఆయా మతాలకు మతపరమైన నియోజకవర్గాలను కొనసాగించాలి. 1909లో ముస్లింలకు కేటాయించిన ప్రత్యేక నియోజకవర్గాలు అనేటివి అలాగే కొనసాగాలి. ఆయా మతాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం అనేది అది దేశ ఔన్నత్యానికి ఏమాత్రం చేటు కాదు అంటూ సమర్థించడం జరిగింది ప్రత్యేక నియోజకవర్గాలకు. నెక్స్ట్, ఎనీ టెరిస్ట్రియల్ రీడిస్ట్రిబ్యూషన్ దట్ మైట్ అట్ ఎనీ టైమ్ బి నెసెసరీ షల్ నాట్ ఇన్ ఎనీ వే అఫెక్ట్ ద ముస్లిం మెజారిటీ ఇన్ పంజాబ్, బెంగాల్ అండ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను విభజించకూడదు, ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలను వేరు చేయకూడదు. రైట్, ఆ విధంగా చర్యలు తీసుకోవాలి అంటున్నారు. సో కేంద్ర ప్రభుత్వం చేసే టెరిస్ట్రియల్ రీడిస్ట్రిబ్యూషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఏదైతే ఉందో దాన్ని ముస్లింల రాష్ట్రాలకు, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్, వాయవ్య సరిహద్దు ప్రాంతాలు, పంజాబ్ ప్రాంతం, బెంగాల్ ప్రాంతం, అటువంటి చోట ఆచితూచి వ్యవహరించాలి. అటువంటి చోట ఎటువంటి భౌగోళిక విభజన మరియు ముఖ్యంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంస్కరణలు చేపట్టకూడదు అంటున్నాడు. నెక్స్ట్, ఫుల్ రిలీజియస్ లిబర్టీ, దట్ ఈస్ లిబర్టీ ఆఫ్ బిలీఫ్, వర్షిప్ అండ్ అబ్జర్వెన్స్, propaganda, association and education shall be guaranteed to all communities. ఇక్కడ మతపరమైన స్వేచ్ఛ ప్రతి ఒక్క మతానికి కల్పించాలి. ఆయా మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఆయా మతాన్ని ప్రచారం చేసుకోవడానికి, ఆయా మతాన్ని, మత విశ్వాసాన్ని, మత ధర్మాన్ని పాటించడానికి, ఆయా మతాల్లో ఉన్న ఆచారాలను, ప్రార్థనలను, ఆరాధనలను చేసుకోవడానికి పూర్తి స్థాయి మత స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క మతానికి అందించాలి. అంతేకాకుండా భారత ప్రభుత్వం మత అతీతంగా, మతం యొక్క జోక్యం లేకుండా మతానికి అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క మతానికి విద్య అనేది పూర్తి స్థాయిలో అందించడం కేంద్రం యొక్క బాధ్యతగా తీసుకోవాలి. అంటే బాధ్యతాయుతంగా ప్రభుత్వంగా మెలగాలి అంటున్నాడు. నెక్స్ట్, నో బిల్ ఆర్ రెజల్యూషన్ ఆఫ్ ఎనీ part thereof shall be passed in any legislature or any other elected body if 3/4 of the members of any community in that particular body oppose it being injurious to that of that community. Let us discuss here. ఒక బిల్లును, ఒక తీర్మానాన్ని చేసేటప్పుడు 3/4 అంటే సో వాట్ పర్సెంటేజ్ ఇట్ ఈస్? దాదాపు 75%. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఒక తీర్మానం చేసేటప్పుడు, ఒక బిల్లును పాస్ చేసేటప్పుడు ఇఫ్ 3/4 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ ఇన్ దట్ పర్టికులర్ బాడీ అపోజ్ ద బీయింగ్ ఇంజూరియస్ దట్ ఆఫ్ ద కమ్యూనిటీ. రైట్, అంటే 75% మెజారిటీ సభ్యులు ఒక బిల్లును తిరస్కరిస్తే అటువంటి బిల్లును ఆమోదించకూడదు, అటువంటి బిల్లు చట్టబద్ధం చేయకూడదు. అంటే 3/4 మెజారిటీని ఆధారంగా తీసుకుంటున్నాడు ఇక్కడ. అండ్ సింధ్ ప్రాంతాన్ని వేరు చేయకూడదు. సింధ్ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద బాంబే ప్రెసిడెన్సీ. సింధ్ ప్రాంతాన్ని వేరు
చేయాలి. బాంబే ప్రాంతం నుంచి వేరు చేయాలి. సింధ్ ప్రాంతాన్ని అంతర్గతంగా విభజించకూడదు. అయితే బాంబే ప్రాంతం నుంచి వేరు చేస్తే సింధ్ ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు కాబట్టి సింధ్ ప్రాంతాన్ని అంతర్గతంగా ముస్లింలలో విభజన చేయకుండా బాంబే నుంచి హిందువులు ఎక్కువ ఉన్న బాంబే ప్రావిన్స్ నుంచి సింధు వేరు చేయండి అంటున్నాడు. రైట్. నెక్స్ట్, రిఫార్మ్స్ షుడ్ బి మేడ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్ అండ్ బలూచిస్తాన్. చాలా ఇంపార్టెంట్. వాయువ్య సరిహద్దు ప్రాంతాల్లో మరియు బలూచిస్తాన్ ప్రాంతాల్లో సంస్కరణలు చేపట్టడం అత్యావశ్యకం అంటున్నాడు. నెక్స్ట్, ప్రొవిజన్ షుడ్ బి మేడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ గివింగ్ ముస్లిమ్స్ అన్ అడిక్వేట్ షేర్ అలాంగ్ with the other Indians in all the services of the state and local self-government bodies, having due regard to the requirement of efficiency. ముస్లింలకు ఆయా రాష్ట్రాలలో వారి యొక్క జనాభా ప్రాతిపదికగా ముస్లింలకు ఆయా సర్వీసుల్లో, ఆయా రాష్ట్రాల యొక్క ప్రభుత్వ సర్వీసుల్లో రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముస్లింలకు పూర్తిస్థాయి రిజర్వేషన్లు కల్పించడం అనేది అత్యావశ్యకం అంటున్నాడు. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ షుడ్ ఎంబడీ అడిక్వేట్ సేఫ్ గార్డ్స్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ముస్లిం మైనారిటీ ఆర్ ముస్లిం కల్చర్, ముస్లిం ఎడ్యుకేషన్, ముస్లిం లాంగ్వేజ్, ముస్లిం రిలీజియన్, పర్సనల్ లాస్ అండ్ ముస్లిం చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దే షుడ్ గెట్ దేర్ డ్యూ షేర్ ఇన్ గ్రాంటింగ్ ఎయిడ్. జాగ్రత్తగా మనం గమనిస్తే ముస్లింల తరఫున ఇతడు ఇచ్చిన ప్రతి ఒక్క పాయింట్ ముస్లింల ప్రతినిధిగా ముస్లింల యొక్క పురోగతిని, అభివృద్ధిని ఆధారంగా చేసుకునే ఇవ్వడం జరిగింది. ఆ ఆలోచనలు మొత్తం ముస్లిం సంక్షేమాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడ గమనిస్తే ముస్లింల యొక్క సంస్కృతికి భంగం వాటిల్లకూడదు, ముస్లింల యొక్క చట్టాలైన షరియత్ ఇలాంటి వాటిని భంగం వాటిల్లకూడదు. రైట్. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అనేది పెద్ద వివాదం అయింది. ద ఇండియన్ ఫెడరేషన్, నో చేంజ్ షల్ బి మేడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. చూడండి, రాజ్యాంగంలో ఏదైనా సంస్కరణలు చేపట్టాలంటే తప్పనిసరిగా రాష్ట్రాల యొక్క ఆమోదం ఉండాలి. రాష్ట్రాల ఆమోదం లేనిదే సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉండకూడదు అంటున్నాడు. సో దిస్ ఆల్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ జిన్నాస్ 14 పాయింట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ జిన్నాస్ 14 పాయింట్స్. జిన్నా చేసిన ప్రతి ఒక్క ప్రతిపాదన అంశం ముస్లింల యొక్క పరిరక్షణ ఆధారంగా చేసుకొని, ముస్లిం సమాజం యొక్క అభివృద్ధిని ఆధారంగా చేసుకుని చేయడం జరిగింది. వీటిని పూర్తి స్థాయిలో ఆమోదించలేదు. బట్ కాన్స్టిట్యూషన్లో చాలా వరకు కొన్ని అంశాలను పొందుపరచడం జరిగింది. ముస్లింల యొక్క సామరస్యాన్ని, ముస్లింల యొక్క సమగ్రతను, ముస్లింల యొక్క పరిరక్షణ ఆధారంగా చేసుకొని లౌకిక విధానం దిశగా, ఇందులో ఎన్నో లౌకిక అంశాలు ఉన్నాయి. ఆ లౌకిక విధానం దిశగా మనకి భారత రాజ్యాంగంలో ప్రధాన అంశాలు కనిపిస్తాయి. ప్రాథమిక హక్కుల్లో కానివ్వండి, మరో భాగంలో కానివ్వండి, లౌకిక అనే ధర్మం, సూత్రం ఇమిడి ఉంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ జిన్నాస్ 14 పాయింట్స్. అండ్ నెక్స్ట్ లెట్ us డిస్కస్ దీపావళి డిక్లరేషన్. దీపావళి డిక్లరేషన్ని 1929 అక్టోబర్ 31వ తేదీన దీపావళి సమయంలో ఒక దీవాలి ధమాకాను సృష్టించాడు ఆనాటి గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ లార్డ్ ఇర్విన్. ఈ ప్రకటనను చేసి దీపావళి డిక్లరేషన్ని చేసి కొన్ని అంశాలను ప్రతిపాదించాడు. అదేంటంటే 1926 నుంచి 1931 వరకు గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్గా బాధ్యతలు అందించిన లార్డ్ ఇర్విన్ దీపావళి ప్రకటన చేస్తూ నంబర్ 1, భారతదేశానికి భవిష్యత్తులో స్వయం ప్రతిపత్తి కల్పించబడుతుంది. నంబర్ 1. నంబర్ 2, సైమన్ నివేదికను పూర్తిగా పరిశీలిస్తున్న ప్రభుత్వం దానిపై ఏకాభిప్రాయ సాధన కోసం భారతదేశంలో ఉన్న పార్టీలన్నిటినీ, రాజకీయ సంస్థలన్నిటినీ ఆహ్వానిస్తోంది. ఆ ఆహ్వానం మేరకు భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ లండన్కి రావాల్సిన అవసరం
ఉంది. లండన్లో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశాలను హాజరు కావాల్సిన అవసరం ఉంది. రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లో ఎందుకు ప్రారంభమవుతున్నాయంటే సైమన్ కమిషన్ యొక్క నివేదికపై చర్చాగోష్ఠి పెట్టి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ ప్రతినిధులను, రాజకీయ పార్టీలను ఆహ్వానించి దానిపై చర్చాగోష్ఠి పెట్టి ఏకాభిప్రాయ సాధన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ప్రతి ఒక్క పార్టీ లండన్కి వచ్చి రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరు కావాల్సిన అవసరం ఉంది అంటూ దీపావళి డిక్లరేషన్ని ప్రతిపాదనను ప్రకటించాడు ఆనాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ అక్టోబర్ 31, 1929. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. See here, in the year 1929, 31st October, he declared that the objective of the British was to grant dominion status to India, but not now, in the future. British planned to work out on the dominion status, the possibility of the dominion status of India. So, ఈ dominion status కోసము బ్రిటిష్ వారు భవిష్యత్తులో ఇవ్వబోతున్నారు. అయితే మరి సైమన్ నివేదికపై చర్చించడానికి లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. దానికి తప్పనిసరిగా హాజరు కావాలి అంటూ దీపావళి డిక్లరేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో దిస్ ఈజ్ అబౌట్ దీపావళి డిక్లరేషన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డీల్ ద ఇంపార్టెంట్ ఈవెంట్ టుక్ ప్లేస్ ఇన్ ద మోడర్న్ ఫేస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ and the historic session of Lahore, historic Indian National Congress session at Lahore in the year 1929. 1929లో లాహోర్లో జరిగిన చారిత్రాత్మక ఐఎన్సి సమావేశం గురించి మనం చర్చించాలి. రైట్, లెట్ us discuss the importance of this లాహోర్ ఐఎన్సి. 1929 డిసెంబర్లో వార్షిక సమావేశం డిసెంబర్లో లాహోర్ ప్రాంతంలో జరుగుతుంది. లాహోర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. లాహోర్ ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉంది. మరి ఈ లాహోర్లో జరుగుతున్న ఈ సమావేశానికి అధ్యక్ష బాధ్యతల్ని నెహ్రూ స్వీకరించాడు. సో జవహర్లాల్ నెహ్రూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ లాహోర్ ఐఎన్సి సెషన్. దీని యొక్క ప్రధాన తీర్మానం ఏంటంటే పూర్ణ స్వరాజ్యం. పూర్ణ స్వరాజ్యం అనేది లాహోర్ ఐఎన్సి సమావేశం యొక్క ప్రధాన తీర్మానం. కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇన్ ఇంగ్లీష్. పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రకటించిన ఐఎన్సి సమావేశం ఏది? లాహోర్ సమావేశం. ఎక్కడ జరిగింది? లాహోర్లో. ఎప్పుడు జరిగింది? 1929లో. ఎవరి అధ్యక్షతన జరిగింది? జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. మరి పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్. నంబర్ 2, ప్రతి ఏటా జనవరి 26న నెక్స్ట్ ఇయర్ నుంచి 1929 డిసెంబర్లో నిర్ణయం తీసుకున్నారు లాహోర్ సమావేశంలో. అంటే జనవరి 26 నెక్స్ట్ ఇయర్ నుంచి 1930 నుండి ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి. పూర్ణ స్వరాజ్ అనే తీర్మానం చేస్తున్నాం మనం. ప్రతి ఏటా జనవరి 26న 1930 నుండి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి. సో we should celebrate Independence Day on 26th Jan of every year from 1930 onwards. So this is also స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలంటూ ఈ లాహోర్ ఐఎన్సి సమావేశంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, ఈ స్వాతంత్రం జరుపుకోవడం కోసం అధికారికంగా ఈ సమావేశంలో ఒక స్వాతంత్ర ప్రతిజ్ఞను చేయడం జరిగింది. స్వాతంత్ర ప్రతిజ్ఞ, ఇండిపెండెన్స్ ప్లెడ్జ్ ఆన్ ఇండిపెండెన్స్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము, భారతదేశానికి ప్రతినిధులమైన మేము, భారత ప్రజలమైన మేము ప్రతి ఏటా
జనవరి 26న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటూ స్వాతంత్ర ప్రతిజ్ఞను చేశారు. ప్రతి ఒక్కరూ లాహోర్ సమావేశానికి హాజరైన వేలాది కార్యకర్తలు మరియు ప్రతినిధులు, నాయకులు అందరూ స్వాతంత్ర ప్రతిజ్ఞను చేశారు. ప్రతి ఏటా 1930 జనవరి 26 నుంచి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని. కానీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రైట్. నెక్స్ట్, ఈ స్వాతంత్ర ప్రతిజ్ఞ చేసిన అనంతరం 1929 డిసెంబర్ 31 అర్ధరాత్రిన జవహర్లాల్ నెహ్రూ రావి నది ఒడ్డున భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. రావి నది ఒడ్డున భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ అర్ధరాత్రి 31 డిసెంబర్ 1929లో రావి నది ఒడ్డున రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఇక భారత జాతికి స్వాతంత్రం వచ్చినట్లే అంటూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. సో జవహర్లాల్ నెహ్రూ hosted the Indian tricolor flag on the river bank of Ravi on 31st December 1929. Midnight of the 31st December 1929. నెక్స్ట్, బ్రిటిష్ వారు లండన్లో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాలను లండన్లో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాల్ని మనమందరం కలిసికట్టుగా బహిష్కరించాలి, వాటికి అవకాశం కల్పించకూడదు అంటూ లండన్లో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశాలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్. అంతేకాకుండా భారత జాతిని ఏకం చేసి భారతదేశం మొత్తం ఒక అద్భుతమైన ఉద్యమాన్ని చేపట్టాలి గాంధీ యొక్క ఆధ్వర్యంలో అంటూ శాసనోల్లంఘన ఉద్యమం గురించి కూడా ఈ సమావేశం ప్రస్తావించింది. ఓకే, సో కుడ్ యూ కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and do get enrolled and share our videos as much as you can. Thank you. Keep watching Telugu One Academy.